ప్రాపర్ స్ట్రాటజీ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మాత్రం ప్రాఫిటబుల్ ఉంటుందని చెప్పేసి ఈ రోజు కూడా ప్రూవ్ అయింది. చూడండి, కంప్లీట్గా చెప్పాలంటే ఒక స్ట్రాటజీని మనం యూజ్ చేస్తే దానికి సంబంధించిన రిస్క్ రివార్డ్ కానీ దానికి సంబంధించిన రిస్క్ సైకాలజీ మాత్రం మనకైతే ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికైతే అయ్యే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఈ రోజు కూడా ప్రూవ్ అయింది. చూడండి, కంప్లీట్గా ఒక ఎంట్రీ కూడా మనకైతే నియర్ బై స్టాప్ లాస్ అయితే కొట్టకుండా అన్నీ అయితే కూడా మంచి గుడ్ పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్గా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ స్ట్రాటజీకి సంబంధించిన ప్రాఫిట్ చూడకూడదు. మరి దానికి సంబంధించిన రిస్క్ రివార్డ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు, దానికి సంబంధించింది ఏమైనా ప్రోస్ కానీ కాన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానికి ఏ విధంగా దానికి సంబంధించిన సినారియో ఏ విధంగా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ప్రతి ఒక్కటి ప్రాఫిట్ వైజ్గానే చూస్తే మనం ఏమవుతుందంటే మన సైకాలజీ దెబ్బతింటుంది. ఒక్కసారి లాస్ వస్తేనే మనం ఏమనుకుంటామంటే మార్కెట్లో మనం సస్టైన్ కాలేములే అనే థాట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మార్కెట్లో ఫెయిల్ కావడానికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ థాట్ రైజ్ అవ్వడం వల్లనే ఆ థాట్ రాకూడదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ మీ దగ్గర ఉండి రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మీకు అటువంటి థాట్ అయితే ఈ లైఫ్లో అయితే ఖచ్చితంగా అయితే రాదు. బట్ నేనైతే ప్రామిస్ చేసిన దానికైతే బెటర్ అయితే మనం అయితే ఎంట్రీని అయితే ప్రతి ఒక్క ఎంట్రీని కూడా ప్రాపర్ వైజ్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. బట్ లైవ్లో తీసుకోవడం జరిగింది. అయిపోయిన మార్కెట్ని అనాలిసిస్ చేసి పోస్ట్ చేయడం అయితే కాదు నా ఉద్దేశం ఇది. బట్ మార్కెట్లో లైవ్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనం తీసుకునే ఎంట్రీస్ గురించి అయితే ఐడియా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ.